నమస్తే అన్యోసేయో వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఎవరైనా మెట్టుకు మెట్టు ఎక్కాక ఆ పై మెట్టు మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ ట్రావెల్ చేసొచ్చిన కింది మెట్టు మీద కాసేపు రిలాక్స్ అవ్వాలని అనుకుంటారా? అదే పనిగా అనుకోరేమో కానీ ఎప్పుడో ఒకసారి మెమరీస్ హంట్ చేస్తే మళ్ళొక్కసారి వెళ్ళి చూసి రావాలనిపిస్తుంది కదా. యాజ్ ఇట్ ఈస్గా అలానే అనిపిస్తే మన స్టార్ హీరోల డెసిషన్ ఎలా ఉంటుంది? నేను చేసే ఆఖరి రీజనల్ సినిమా ఇదేనేమో అంటూ గుంటూరు కారం సినిమా టైంలోనే ఓపెన్గా చెప్పేశారు మహేష్. ఇప్పుడు జక్కన్నతో ఇంటర్నేషనల్ సినిమా చేస్తున్న ఆయన ఫ్యూచర్లో ఆ పైకే చూడటం ఖాయం. గుంటూరు కారం చేస్తున్న సమయంలో మహేష్కున్న ఈ నెక్స్ట్ రేంజ్ క్లారిటీ బాహుబలి చేస్తున్నప్పుడు ప్రభాస్కి లేదు అని చెప్పాలి. ఇంత స్పాన్ని ఆలోచించేలోపే ఆ రేంజ్కి చేరుకున్నారు డార్లింగ్. మహేష్కి ఉన్న వెసులుబాటు తారక్కి కూడా ఉంది. RRRతో పెరిగిన స్పాన్ని దేవరాతో కంటిన్యూ చేసుకోగలిగారు తారక్. నెక్స్ట్ వార్ 2తో మరో స్టెప్ ముందుకేశారు. ఆ తర్వాత నార్త్ ప్రాజెక్టులు చేస్తారు అనే టాక్ ఉంది. మరి ఇన్నిటి నడుమ ఒక్క క్షణం ఆగి రీజనల్ సినిమాలు చేసే తీరుకుంటుందా? రాజమౌళి కెరీర్ ఊపు మీదున్నప్పుడు కాసింత ఆగి మర్యాద రామన్న చేశారు. అలాంటి సందర్భం మన హీరోలకొస్తుందా? నెల్సన్తో సినిమా అంటే రీజనల్ లాంగ్వేజ్ అయితే ఓకే అన్నారు బన్నీ. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో బన్నీ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు తప్ప ఇలా పక్కా లోకల్ ప్రాజెక్టుల వైపు చూసే వెసులుబాటు ఉంటుందా? పెరిగిన మార్కెట్ని, రేంజ్ని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయాల్సిందే తప్ప మినీ కాన్సెప్ట్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉండకపోవచ్చు అనే మాటే బలంగా వినిపిస్తోంది. ఏ బిడ్డ ఇది నా అడ్డా అని ఈసారి రికార్డుల సాక్ష్యంగా చెప్పేస్తున్నారు అల్లు అర్జున్. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ 2024లో అత్యధిక పారితోషికం తీసుకున్న టాప్ 10 ఆర్టిస్టుల లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో 300 కోట్ల రూపాయలు అందుకుంటున్న స్టార్గా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు ఐకాన్ స్టార్. ఆయన్ని ఫాలో యూ అంటున్న స్టార్లెవరు? ఎవడ్రా నువ్వు అని ఎవ్వరూ బన్నీని చూసి ఇప్పుడు అడగక్కర్లేదు. ఆయనెవరో ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ అనౌన్స్ చేసింది. పుష్ప 2కి 300 కోట్లు తీసుకొని ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 275 కోట్లు ఛార్జ్ చేస్తూ సెకండ్ పొజిషన్ని ఆక్యుపై చేశారు దళపతి విజయ్. ఆయన చివరి సినిమా దళపతి 69కి ఆయన తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇది. 250 కోట్ల దాకా అందుకుంటున్న షారుఖ్ 3వ స్థానంలో ఉన్నారు. డంకీకి ఆయన లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాల సక్సెస్లు అందుకున్నారు షారుఖ్. 150 నుంచి 250 కోట్ల దాకా ఉంది ఆయన రెమ్యునరేషన్. 150 నుంచి 270 కోట్ల దాకా అందుకుంటున్న రజనీకాంత్, 100 నుంచి 270 దాకా అందుకుంటున్న అమీర్ ఖాన్, 100 నుంచి 200 కోట్ల మధ్యలో తీసుకుంటున్న ప్రభాస్, 100 నుంచి 165 కోట్ల దాకా తీసుకుంటున్న అజిత్, 100 నుంచి 150 మధ్యలో అందుకుంటున్న సల్మాన్, కమల్ హాసన్. ప్రాజెక్ట్ సైజును బట్టి 60 నుంచి 145 కోట్ల దాకా తీసుకుంటున్న అక్షయ్ కుమార్ మిగిలిన స్థానాలను భర్తీ చేశారు. అసలే పుష్పరాజ్ వైబ్స్ మారుమోగుతున్న వేళ ఈ న్యూస్ మాకు యమకిక్కిస్తోందంటోంది అల్లు ఆర్మీ. సినిమాకి కొబ్బరికాయ కొట్టేటప్పుడు కథ, సెన్సార్ అయ్యాక టాక్తో పాటు వైరల్ అయ్యే డ్యూరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. కంటెంట్ ఎంత కలర్ఫుల్గా ఉన్నా అంతంతసేపు థియేటర్స్లో ఆడియన్స్ని కూర్చోపెట్టడం మామూలు విషయం కాదు. రీసెంట్గా సందీప్ రెడ్డి వంగా వేసిన రూట్లో సుకుమార్ నడుస్తున్నారా? సూసేకి అగ్గిపుల్ల మాదిరి అంటూ పాటలో శ్రీవల్లి ఎంత ముద్దుగా పాడుకుందో రేపు సినిమా చూసే ఆడియన్స్ కూడా అంతే ఎక్సైట్ కావాలి. అప్పుడే కంటెంట్ ఎంతసేపున్నా బేఫికర్గా చూస్తారు ఆడియన్స్. అలా కాకుండా ల్యాగులతో ఎపిసోడ్స్ వదిలేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇన్ని విషయాలు తెలిసినా 3 గంటల 21 నిమిషాలతో సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు సుకు అనేది ఫిల్మ్ నగర్ టాక్. 3 గంటలకు పైగా సినిమా సాగిందంటేనే కథ గ్రిప్పింగ్గా ఉండాలి. స్క్రీన్ ప్లేలో దూకుడు కనిపించాలి. ఎడిటింగ్ చాలా షార్ప్గా ఉండాలి. కామెడీ కడుపుబ్బా నవ్వించాలి. ఎమోషన్స్ కంటతడి పెట్టించాలి. నెక్స్ట్ ఏం జరుగుతుందని ఉత్కంఠ ఉండాలి. యాక్షన్ బ్లాక్స్ దుమ్ము రేపాలి. ఎన్నో కుదిరితేనే కమర్షియల్గా అంతసేపు ఆడియన్స్ ని మెప్పించగలిగేది. వీటన్నిటి గురించి మీరేం వరీ కాకండి. పైసా వసూలు ఎంటర్టైన్మెంట్కి ప్రిపేర్ అయ్యండి. మిగిలినదంతా మేం చూసుకుంటాం అనే మాట వినిపిస్తోంది యూనిట్ నుంచి. 3 గంటలకు పైగా మూవీస్ మనకు కొత్తేం కాదు. ఒకప్పుడు అలవాటైనవే. రీసెంట్గా యానిమల్ లాంటి మూవీస్తో మళ్లీ అలవాటవుతున్నవే. అయినా ఈ రన్ టైం రిస్క్ అనే అంటున్నారు అనుభవజ్ఞులు. రిస్క్ చేయడం నాకు రస్క్ తిన్నంత ఈజీ అంటూ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్కి ప్రిపేర్ అవుతున్నారట సుక్కు మాస్టర్. సెలబ్రిటీల జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆసక్తిగానే వింటారు జనాలు. అందులోనూ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సమంత విడాకుల గురించి మెన్షన్ చేస్తే పట్టించుకోకుండా ఉంటారా? డబుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో విడాకుల వార్తలు రిపీటెడ్ గా వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ టైంలోనే తాను విడాకుల సమయంలో ఫేస్ చేసిన విషయాల గురించి మాట్లాడారు సమంత. రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడు అమ్మాయిలు ఎక్కువ నిందలు పడతారన్నారు. డివోర్స్ తీసుకున్న తర్వాత సొసైటీ లేడీస్ ని సెకండ్ హ్యాండ్ అని, యూజ్డ్ అని, లైఫ్ వేస్ట్ అని రకరకాల మాటలు అంటుందని గుర్తు చేసుకున్నారు. అవి హర్ట్ చేస్తాయన్నారు. సొసైటీ మాటలన్నీ పట్టించుకొని ఓ మూల నక్కి కూర్చోవాలా, లేకుంటే కథ ముగిసిపోలేదని కాన్ఫిడెంట్ గా లేచి నడవాలా? తానైతే ధైర్యంగా అడుగులు ముందుకు వేశానని చెప్పారు శామ్. తన వెడ్డింగ్ గౌన్ ని రీడిజైన్ చేసినప్పుడు కూడా దాన్ని బలంగానే భావించానని, బలహీనత కాదని అన్నారు సమంత. సిటాడెల్ సిరీస్ లో తాను ఒక్క ఎపిసోడ్ మాత్రమే చూశానన్నారు. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు దాటానని, సిరీస్ ని చూస్తున్నంతసేపు అవి గుర్తుకొస్తుంటే ఇబ్బందిగా ఉందని ఓపెన్ అయ్యారు శామ్. జీవితం ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే మొదలు పెట్టానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని అంటున్నారు శామ్. ఆమె చెప్పిన ఆ లాస్ట్ మాటతో హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు ఫ్యాన్స్. సినిమా మాస్ జోన్రా అని చెప్పడానికి రకరకాలుగా కష్టపడక్కర్లేదు. చాలా సింపుల్గా ఒక్కటంటే ఒక్కటే హింట్తో చెప్పేయొచ్చు. ఏంటది అంటారా? మరేంటో కాదండి, హీరో ఎంత రగ్డ్ లుక్లో కనిపిస్తే సినిమా అంత మాస్ అన్నట్టు. అలాంటి ఊర మాస్ అవతార్లో కనిపించడానికి రెడీ అవుతున్నారు రామ్ చరణ్. రంగస్థలంలో చిట్టుబాబును చూశాం కదా, కాస్త చెవి వినబడకుండా లుంగీతో, అదో రకమైన రంగుల చొక్కాలతో పక్కా పల్లెటూరి హీరోలా శభాష్ అనిపించుకున్నారు కదా. ఇప్పుడు అంతకు మించి అంటే చిట్టుబాబు 2.0 వర్షన్ చూపించడానికి రెడీ అవుతోంది RC16 యూనిట్. ఆల్రెడీ మైసూర్లో RC16 పనులు స్టార్ట్ అయ్యాయి. నైట్ షూట్లు జరుగుతున్నాయి. రామ్ చరణ్, జాన్వీ కపూర్తో పాటు కీలక పాత్రధారులు షూట్కి హాజరవుతున్నారు. మైసూర్లో అమ్మవారి అనుగ్రహంతో సినిమాను స్టార్ట్ చేసేశానని చెప్పేశారు బుచ్చిబాబు. బుచ్చిబాబు స్క్రిప్ట్ కోసం దాదాపు 10 వారాల ముందు నుంచే మేకోవర్ అవుతున్నారు గ్లోబల్ స్టార్. బీస్ట్ మోడ్ ఆన్ అంటూ ఆ మధ్య ఫోటో పంచుకున్నారు. ఫిజికల్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యాక ఆలిం హకీం పర్యవేక్షణలో మేకోవర్ అవుతున్నారు చెర్రీ. జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ అయితే పూర్తిగా RC16 మీదే ఫోకస్ పెట్టేస్తారు రామ్ చరణ్. పాటకు భాష ఏంటి? ట్యూన్ వినగానే క్లిక్ అయ్యేటట్టు, కిక్ ఇచ్చేటట్టు, కిసిక్ అనేలా ఉండాలే గాని సరిహద్దులు దాటి చెలరేగిపోదా అంటారా? ఎస్, ఈ మధ్య కాలంలో అదర్ లాంగ్వేజ్ సాంగ్స్తో పోలిస్తే మన పాటలు కేక పుట్టిస్తున్నాయి. ఇంకేం కావాలే పాట మన దగ్గరే కాదు, మ్యూజిక్ లవర్స్ ఉన్న ప్రతి చోట క్లిక్ అయింది. ఇంత మెలోడీని ఎలా చేశారని ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నవారే. ఈ పాట తరువాత సరిహద్దులు దాటి పాపులర్ అయిన పాట ఎత్తర జెండా. కీరవాణి మ్యూజిక్, తారక్, రామ్ చరణ్, ఆలియా, జక్కన్న కలిసి వేసిన స్టెప్పులు, పాన్ ఇండియా రిలీజ్ ఇవన్నీ కలగలిసి ఈ పాటను హిట్ చేశాయి. RRRలో ఎత్తర జెండాని మించి చార్ట్ బస్టర్ అయింది ఊ అంటావా మావా సాంగ్. పుష్ప సినిమాకి ప్రీ రిలీజ్ టైంలో విపరీతమైన క్రేజ్ తెచ్చింది ఈ సాంగ్. సమంత చేసిన ఫస్ట్ స్పెషల్ సాంగ్ కావడం, అప్పటి ఆమె పర్సనల్ సిచ్యువేషన్, ఐకాన్ స్టార్కున్న క్రేజ్, సుకుమార్ స్పెషల్ సాంగ్ల మీదున్న బజ్ అన్నీ ఊ అంటావా పాటని చార్ట్ బస్టర్ చేసేశాయి. అన్నింటినీ మించి దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్కైతే 100కి 100 మార్కులు పడిపోయాయి. రీసెంట్గా తారక్, జాన్వీ కలిసి నటించిన సినిమా దేవర. ఈ సినిమాలోని చుట్టమల్లె పాట గుర్తుంది కదా, అలా విడుదలైందో లేదో శ్రీలంకన్ సాంగ్ గుర్తొచ్చింది అంటూ నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువగా వచ్చేసింది. కానీ వినే కొద్దీ తెలుగువారికి నచ్చేసింది. అదర్ లాంగ్వేజెస్లో కూడా ఈ చుట్టమల్లె సాంగ్ ప్రూవ్ చేసుకుంది. ఇప్పుడు ఈ సాంగ్స్ అన్నింటినీ మించిపోయింది కిసిక్. అతి తక్కువ సమయంలో 25 మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్న పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీలీల డాన్స్ చేయడానికొస్తుంది అనగానే నేను కాస్త కాన్షియస్ అయ్యాను అంటూ ఫ్యాన్స్లో ఈ పాటకు సంబంధించి మరింత జోష్ పెంచేశారు అల్లు అర్జున్. సినిమా రిలీజ్ అయ్యేలోపు ఈ పాట ఎన్ని మిలియన్లను టచ్ చేస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జారుసోయో.